దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మండే 20th అక్టోబర్ 2025. మీ అందరికీ యేసు ప్రభు వారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? కీర్తనలు 51వ అధ్యాయము 6వ వచనము, సామ్ నంబర్ 51 and verse 6. నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా ముఖ్యమైన ఒక సత్యం ఇది. దేవుడు మన అంతరంగములో సత్యమునే కోరుచున్నాడు. చాలా ముఖ్యమండి. అంటే వేషధారణ దేవుని సన్నిధిలో పనికిరాదు. Let me read this in English. Behold, thou desirest truth in my inward parts. In the hidden parts, thou shalt make me to know wisdom. Thou desirest truth in my inward parts, in the hidden parts. అంతరంగంలో సత్యము. ప్రియ దేవుని బిడ్డలారా, మ్యానిపులేటివ్ మైండ్ సెట్ నుంచి బయటికి రావాలి. వేషధారణ మైండ్ సెట్ నుంచి బయటికి రావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అంతరంగము దేవుని వాక్యంలో సెలవిచ్చింది. హృదయము ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలవాడు ఎవడు? నీ హృదయము వ్యాధి గలది. కాబట్టి నీ హృదయమందు నీవు మారు మనసు పొందుకోవాలి. హృదయంలో మార్పు రావాలి. నీ ఆంతర్యంలో మార్పు రావాలంటున్నాడు దేవుడు. యేసు ప్రభువారు పరిచర్య ఆరంభించినప్పుడు పరలోక రాజ్యము సమీపించింది కాబట్టి మారు మనస్సు పొందుడి. మారు మనస్సు. మనము పైవేషమును మార్చుకుంటే సరిపోదండి, ఆంతర్యంలో మార్పు కావాలి. ఎందుకంటే దేవుడు ఆంతర్యములో సత్యము కోరువాడు. నువ్వు ప్రార్థన చేసినా, నువ్వు ఉపవాసము చేసినా, నువ్వు చర్చ్కు వెళ్ళినా, నువ్వు పరిచర్య చేసినా యథార్థత కావాలంటున్నాడు దేవుడు. He is looking for uprightness in your heart. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఆయన చేసిన ప్రార్థనలో ఒక భాగం ఏంటి తెలుసండి? ఎట్లు యథార్థముగా నీ సన్నిధిలో నేను ప్రవర్తించితని. యథార్థముగా హృదయమందు అంతరంగమందు యథార్థత ఉన్నప్పుడు, సత్యం ఉన్నప్పుడు నీ ప్రార్థన ఆలకింపబడతాది. నీ ప్రార్థనకు జవాబు దొరుకుతున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీ అంతర్యంలో సత్యమున్నదా? ఆర్ యు వెరీ ప్లెయిన్ విత్ గాడ్? ఆర్ యు కంప్లైనింగ్ టు గాడ్? ఆర్ యు కాంప్రమైజింగ్ ఆన్ థింగ్స్? దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈరోజు యథార్థతనే దేవుడు చూస్తున్నాడు. ఇఫ్ యు డోంట్ హ్యావ్ అప్రైట్నెస్ ఇన్ సైడ్ ఆఫ్ యూ, గాడ్ ఈజ్ రిజెక్టింగ్ యూ. గాడ్ ఈజ్ రిజెక్టింగ్ యూ. మనుషులు పైరూపాన్ని చూస్తారు, కానీ దేవుడు హృదయమును లక్ష్య పెట్టే దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. కనుక చాలాసార్లు పైరూపాన్ని బట్టి, పై ప్రార్థన బట్టి, ఈ యొక్క స్పిరిచువల్ లైఫ్ని బట్టి చాలామంది ఇంప్రెస్ అయిపోతారు, మోసపోతారు. కాదండి, అంతర్యములో సత్యమును కోరుతున్నాడు. సో let us live a life which is acceptable in the sight of God. हिंदी में पढ़ेंगे भजन संहिता 51 चैप्टर और उसमें 6th वचन पढ़ रहे हैं. देख, तू हृदय की सच्चाई से प्रसन्न होता है और मेरे मन ही में ज्ञान सिखाएगा. हृदय के सच्चाई से प्रसन्न होता है. हृदय में सच्चाई होना चाहिए. आपके जीभ पर नहीं, आपके मुंह में नहीं, लेकिन हृदय में सच्चाई होना चाहिए. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది పెదవులతో వారు సత్యాన్ని పలుకుతున్నారు, పెదవులతో సత్యం గురించి మాట్లాడుతున్నారు, కానీ వారి ఆంతర్యంలో సత్యం లేదు. ఈరోజు ఈ ఆరాధనలో ఉన్న వారు ఎవరైనా అటువంటి రీతిగా ఉన్నట్లయితే మారు మనసు పొందుకుందామండి. ప్రభా, శుద్ధ హృదయం నాకు కలుగు చేయమని ప్రార్థన చేద్దాము. శుద్ధ హృదయం నాకు కలుగు చేయ ప్రభాను ప్రార్థన చేస్తాము. నూతనమైన మనసు మరలా నాకు పుట్టించమని అడుగుదాము. ఈరోజు దేవుడు యథార్థతనే కోరుతున్నాడు, ఆంతర్యంలో సత్యమును కోరుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాను.
దేవాంతరంగమందు నువ్వు సత్యమును కోరుతున్నావు ప్రభా. దేవ, మా హృదయంలో మేము పాపం లక్ష్య పెట్టిన ఎడలను మా ప్రార్థన ఆలకిచ్చు అని వాక్యంలో రాయబడిన రీతిగా ప్రభా, ఈరోజు ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి, ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి బలపరచమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి ప్రతి అవసరము యేసు ప్రభు వారి నామంలో తీర్చబడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మా సహాయకుడు అయిన దేవా స్తోత్రంలో అనారోగ్యం వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు మంచి జాబ్స్తో మీరు దీవించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవ, బిజినెస్ చేసిన వారిని దీవించడానికి స్తోత్రం, చదువుకున్న బిడ్డలు దీవించడానికి స్తోత్రం నాయన. ప్రతి ఒక్కరు అంతరంగంలో సత్యమును కలిగి ఉండి దేవా, వారి చదువులు, వారి పనులు, వారి వ్యాపారాలు చేయడానికి సహాయం ఇచ్చాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారిని దీవించి మీ దయాకీటం ధరింపజేసి, మీ దయలో మనుషుల దయలో వర్ధలింపజేసి కాపాడేందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. దేవా తండ్రి, మీ తోడు నీడ, మీ సహాయం, మీ రక్షణ భాగ్యానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. పరిశుద్ధ తండ్రి రక్షకుడా, మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని మేము పొందినాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద మాకు కావాల్సిన దిన ఆహారం మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధులు క్షమించము. మమ్మల్ని శోధన తెగకి నేను తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికను నీ సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.